మీరెంత కష్టపడ్డా సరే ఒక్క మాట చెప్తున్నా. నా అన్వేష్ మా అన్న, మా దైవం, మా హీరో అన్వేష్ అన్న, నా అన్వేష్ అన్నకు వెంట్రుక ముక్క కూడా వీకలేరా మీరు యాంటీ ఫ్యాన్స్. మీరెంతన్నా గింజుకోండి, దానికి మతం రంగు పులుముకోండి, ఇంకేమన్నా చేసుకోండి, కానీ మా ఓడిని మీరు ఏమీ చేయలేరా. ఎందుకో తెలుసా? మా ఓడు నెపోకిడ్ కాదు, సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇంకో విషయం చెప్పనా, ప్రతి ఒక్క ట్రావెలర్ కూడా ఎలా ఎదిగాడు కష్టపడి ప్రపంచమంతా తిరుగుతూ మనకు తెలియని దేశాలన్నీ చూపిస్తూ అట్లా ఎదిగాడు. మావాడు అట్లా కాదు. జస్ట్ ఎవడైతే ఎదిగాడో, ఎవడైతే టాప్లో ఉన్నాడో వాడిని తిట్టేసి, వాడిని గెలికేసి, వాడిని బ్లేమ్ చేసి ఆడొక ఎదవా అని చెప్పి ప్రూవ్ చేసి ఎదిగాడు. ఇంకేం చేస్తాం? నా అన్వేషణ అని పేరు పెట్టుకున్నాం, బట్ మనం చేసే అన్వేషణ అది కాదు. ట్రెండింగ్ టాపిక్స్ పట్టుకుంటాం మేము. ఏది బెట్టింగ్ యాప్ అని, లేకపోతే ఇండివిజువల్ యూట్యూబర్స్, ఎంఎన్సీఓ, ఇంకేదో దానికి సంబంధించినవి. అంటే ఒక చిన్న ప్రాబ్లమ్ని, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగితే దాన్ని మేము పట్టుకుంటాం, దాన్ని మేము అన్వేషిస్తాం, గెలుకుతాం. మొత్తానికైతే బూత్ లాంగ్వేజ్లో ప్రజెంట్ చేస్తాం, అట్లా ఎదుగుతాం. అట్లా ఇప్పుడు ఏం చేస్తాం? నెంబర్ 1 ట్రావెలర్ ఇన్ ద యూట్యూబ్. సో అదిగా మా సక్సెస్ సీక్రెట్. బూత్ పునాదులపైన నిర్మించిన సామ్రాజ్యాన్ని మీరు ఎవరు కూల్చడానికి అంటాం రా భాయ్. హిందువులను అంట, ముస్లింలను అంట, ప్రతి ఒక్కళ్ళని అంట. మాకు నచ్చినోడికి సపోర్ట్ చేస్తాం, నచ్చకపోతే ఎవరినైనా సరే ఎన్ని బూతులైనా తిడతాం. అసలు మా అన్న ఎంత గొప్పడు తెలుసారా? మీరు మహా అయితే మీరు ఏం చేసి ఉంటారు? మహా అయితే 18, 22, 25 సంవత్సరాల అమ్మాయిలతో ఎంజాయ్ చేసి ఉంటారు. ఎవరు దొరకకుంటే ఆంటీలతో ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ మావాడు 14 సంవత్సరాల అమ్మాయితో జస్ట్ ఒక 1000 రూపీస్ ఇచ్చేసి ఎంజాయ్ చేస్తాడు. అదిలా మావాడు గొప్పతనం. తిట్టించుకోవాలరా, తిడితే తిట్టించుకోవాలి, అరవకూడదు. మరి ఎందుకు ఫాలో చేశారు? ఆ బూతుల్లో వినే కదా. ఆ చెత్త వాడు వాగే చెత్త, వాడు చేసే బ్లేమ్ గేమ్, ఇవన్నీ తెలిసే కదరా మీరు ఫాలో చేసింది. ఇప్పుడు అయ్యో అమ్మో అని చెప్పేసి అంటే ఏమొస్తుంది? తప్పు చేసింది మీరు. వాడికి ఆ బలుపు, ఆ పొగ రావడానికి కారణం మీరు. ఫస్ట్ ఆ ఫాలోవర్స్ ఎవడైతే 2 మిలియన్ ఫాలోవర్స్ వాడికి వచ్చారో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, ఫస్ట్ మిమ్మల్ని మీరు చెప్పుతో కొట్టుకోండిరా. ఇంత హిందూ మెజారిటీ ఉన్న ఈ దేశంలో ఇంతమంది హిందువుల్ని డైరెక్ట్గా కామెంట్ చేస్తాం. కుక్కల్ని రేపు చేస్తారు, గోవుల్ని రేపు చేస్తారు, కనపడ్డ ప్రతి అమ్మాయిని రేపు చేసేది హిందువులే. అసలు స్వేచ్ఛ మతం లేదు, హిందూ మతం స్వేచ్ఛ లేదు, ముస్లిం మతం అని చెప్పేసి అవుట్ రైట్గా బ్లేమ్ చేసినా కానీ జస్ట్ 1 lakh ఫాలోవర్స్ వెళ్ళిపోయారు. ఇంకా 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారా. అది మా అన్న స్టామినా. ఉంటే అన్సబ్స్క్రైబ్ చేయండి, మీకు దమ్ము ఉంటే అన్ఫాలో కొట్టండి. అంత దమ్ముందా మీకు? క్రింజ్ మైండ్ సెట్ రా మీది. మీకు ఎప్పుడు క్రింజ్ కంటెంటే కావాలి. ఇలాంటి క్రింజ్ మనుషులే, మా అన్న లాంటి వాడే కావాలి మీకు. అందుకే మీరు అన్ఫాలో కొట్టారు. లేదంటే ఇప్పటికి వాడికి 0 సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి కదా, 0 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉండాలి కదా. లేరు, ఫుల్గా ఉన్నారు. ఇంకా వాడు ఏదైనా రీల్ చేసినా, ఇంకా వాడు ఏదైనా పోస్ట్ పెట్టినా, ఇంకా వాడు ఏదైనా వీడియో చేసినా సరే తెగ ఫాలో అవుతూ ఉన్నారు. ఎందుకు? మీకు కావాల్సింది అదే క్రింజ్, అదే బూతులు, అవే కాబట్టి. సో మీ లోపల పరివర్తన ఎప్పటికి కూడా రాదు. మీకు కావాల్సింది ఫన్. మీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి అంతకంటే ఫ్రస్ట్రేటెడ్ ఫెల్లో ఒకడు మీ కళ్ళ ముందు ఉండాలి. వాడు మీ తల్లిని తిట్టినా, మీ తండ్రిని తిట్టినా, లేదు అని చెప్పేసి అంటే మీరు ఎంతో అభిమానించే దేశాన్ని, ప్రాంతాన్ని, మతాన్ని తిట్టినా సరే మీ లోపల చలనం లేదు. మీరు అలాగే ఫాలో అవుతారు. 1 నిమిషం నవ్వించి 1 నిమిషం ఎంగేజ్ చేయగలిగితే మీరు వాడి కోసం ఏమైనా చేస్తారు. వాడిని మీరే అక్కడికి తీసుకెళ్ళి పెడతారు. ట్రోల్ చేసి మీరే పెంచుతారు, అభిమానించి మీరే పెంచుతారు. వాడిని ఇగ్నోర్ చేయడం మాత్రం మీకు చేత కాదు. దమ్ముంటే వాడికి 0 సబ్స్క్రైబర్స్, 0 ఫాలోవర్స్ తెచ్చి చూపించండి రా. అప్పుడే ఒప్పుకుంటా మా అన్న కన్నా మీరు గొప్పలు అని చెప్పేసి. ఫినిష్ అయిపోయాడు బ్రో, డిసప్పియర్డ్ లైక్ నెవర్ ఎగ్జిస్ట్ అన్నట్టుగా కనిపించిన రోజు మళ్ళీ మీరు గొప్పలని చెప్పి ఇంకో వీడియో చేస్తారు. థ్యాంక్ యూ.